ఒక 2 నిమిషాలు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను మీకు విజువల్ తీసుకుంటాను. రైట్ డేవిడ్ గారు, సో ఆ సరస్సు పంటలకు కూడా ఉపయోగిస్తారు అక్కడ తాగునీటికి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏకైక వాటర్ రిసోర్స్ సీ ఆఫ్ గ్యాలిలీ అండి. ఈ గ్యాలిలీ సీ అనేది ఎందుకని ఆ సీ అని పేరు వచ్చిందంటే చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో వచ్చేటువంటి గాలికి ఆ అలలు సముద్రం స్థాయిలో వస్తాయి. అందుకని దాన్ని సీ ఆఫ్ గ్యాలిలీ అంటారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది సముద్ర మట్టం కంటే 700 అడుగులు కిందనుంది. సో అంత పల్లవున మంచినీళ్ళ సరస్సు భూమి మీద ఎక్కడా లేదు. అది స్పెషాలిటీ. రైట్, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ పిల్లలు పౌరులు సో ఈత కొట్టినట్టున్నారు. అంటే అక్కడ ఆ దగ్గరలోనే ఇక్కడ మిసైల్స్ పడ్డప్పుడు కూడా వారిలో భయం కనిపించట్లేదు. చూడండి వీళ్ళు చెప్తున్నారు ఐ హావ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా అని. హలో 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 గైస్, హౌ ఆర్ యు? You are in the news. Hello guys, how are you? What's your name? Here. Just say that what. My name is Ariel Mizrahi. I'm the brother of Tomer Mizrahi. He was in the Indian. You know that he is the brother of yesterday, David Mizrahi Korfin. Oh. Yes. Yeah. Yesterday మన స్టూడియోలోకి వచ్చిన దావిద్ మిశ్రాహి గారు రెండో కొడుకు అన్నమాట. Okay, hello brother, how are you? This is Brahmanayudu, Prime News, Hyderabad. మరి టెర్రరిస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సోల్జర్ ఫైట్ చేశాడు, చాలా మంది పిల్లల్ని ఇక్కడ అందరినీ కాపాడుతాడు. వాళ్ళ అన్నయ్య అన్నమాట, వీళ్ళ అన్నయ్య. మీరు చూసినట్టయితే వీళ్ళు చాలా సంతోషంగా from Hodu. Yeah, I do. No, Hyderabad. సార్ చూసారా? సో చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే వీళ్ళందరూ సెల్ఫీ తీసుకోవాలంటున్నారు. చూడండి ఇలా సెల్ఫీ తీసుకుంటున్నారు. ఓకే, hello guys, let's go. Everybody saying to hello everybody. You say to say everybody. Prime 9 News, Hyderabad from India. Hyderabad. Thank you వెరీ మచ్. రైట్ ప్రశాంత్ గారు, అయితే మొత్తానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. అసలు అంటే మన మీద బాంబుల దాడి జరుగుతుందో అనేటువంటి ఆలోచన కూడా అక్కడ లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కానీ చాలా లక్కీ అండి. మనం ఈ రోజు చూస్తే ఇతను నిన్న అనుకోలేదు నేను ఇక్కడ మన మిశ్రాహి గారి అబ్బాయి ఇక్కడ ఉన్నాడని. సో హీ కమ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి కనీసం ఒక 40 కిలోమీటర్లు ఉంటది వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి సిఎఫ్ గలలీ దగ్గరకు వచ్చి ఆయన ఎంజాయ్ చేయడం అనేది మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆత్మశైర్యాన్ని మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా డీగ్రేడ్ చేయలేరు. చాలా మంది పోకింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, కొట్టించుకున్నోడిది ఏడ్చే హక్కు, అంతే కదా? అవును. ఇప్పుడు ఎవడైతే దెబ్బలు తిన్నాడో వాడిది ఏడ్చే హక్కు. అవును. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని కొట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో అన్యాయంగా కొట్టామే మనం. ఇప్పుడు ఇంత మంది మీద బాంబులు వేసి ఇంత చిన్న కంట్రీ మీద మీరు ఈ రక్షణ వ్యవస్థ గనక లేకపోతే దాన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? మీరు చూడండి, ఇన్ని వేల బాంబులు ఈ చిన్న కంట్రీలో రోజు డిఫెండ్ చేసుకుంటూ కూర్చోవడం అంటే మరి దాని గురించి ఎవరో మాట్లాడరు, దాని గురించి ఎవరు ఏమనరు. ఇజ్రాయెల్ వేరే వాళ్ళ మీద బాంబులు మాట్లాడతారు. మరి ఇక్కడ వాళ్ళు పిల్లలు కదా సార్? ఇక్కడ వాళ్ళు మనుషులు కదా సార్? అవును, అదే కదా. సో మీతో అంటే జనాలు ఇండియన్స్ తో చాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టున్నారు వారంతా. అదే నేను చెప్పాను సార్, దే లవ్ ఇండియన్స్. మా సెకండ్ హోమ్ ఇండియా అంటారు సార్. ప్రపంచంలో టైంలో ఈ హోలోకాస్ట్ జరిగినప్పుడు అందరూ స్కాటర్ అయిపోయినప్పుడు ఇండియా ఒక్కటే సార్, ఇండియాలో ఉన్న యూతులకి చాలా కంఫర్టబుల్ గా ఇండియా చూసుకుంది. సో వాళ్ళు ఎటువంటి కష్టం పడలా ఇండియాతో. ఇన్ఫాక్ట్ ఇండియానే వీళ్ళ యుద్ధంలో
మళ్ళీ సైనికులను పంపించి ఇప్పుడు చెప్పే ఐఫా సిటీలో కూడా చాలా మంది మన ఇండియన్స్ పోరాడారు వీళ్ళ తరపున. సో వాళ్ళ పేర్లు వీళ్ళ పిల్లలకు పెట్టుకున్నారు సార్ చాలా మంది. రియల్లీ గ్రేట్ అండి. సో సార్ అది అంటే విశ్వాసానికి మారు పేరు ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనుకోవచ్చు. ఎస్, అవునండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీకు వెనకాల సౌండ్ వినపడుతుందో లేదో, పైన ఇంకా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. ఓకే, ఇంకా మీకు ఆ సౌండ్ వినిపించకపోవచ్చు. ఈ ఆకాశం ఫైటర్ జెట్స్. ఇవన్నీ రాడార్కి అందకుండా ఈ సౌండ్స్ వస్తున్నాయి, ఇక్కడ మాకు వినపడుతుంది. ఓకే, మీకు బహుశా ఈ మైక్ లో వినపడకపోవచ్చు. ఇంకా ప్రతి నిమిషం కూడా వాళ్ళు రాడార్ చూసుకుంటూనే ఉంటారు, చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల నేను నెక్స్ట్ మూవ్మెంట్ కు వెళ్తాను. నేను ఈ లోపల మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ ఆ టైప్ ఎలా ఉంటది, వీళ్ళు ఎలా యా యా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నేను దాని దగ్గరికి